అందుకని నా నిమిత్తము, సువార్త నిమిత్తము తల్లినైనా తండ్రినైనా అంటే అర్థం ఏంటంటే, నీ తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో మీరు ప్రేమించండి. అయితే మేము మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుని లెక్కల్లోకి వచ్చేటప్పటికే ప్రథమ స్థానం మాత్రం దేవుడికే ఉండాలి. ఆమెన్. అది ప్రథమ స్థానం దేవుడికే ఉండాలి. ఎందుకంటే నేనంటే ఏంటో నీకు విలువ లేనప్పుడు సమాజం కోసం నువ్వు బతకలేవు. నేనేంటో, నా ఆజ్ఞలేంటో నీకు తెలిసినప్పుడు, నువ్వు నా కొరకే బతకాలి తపన కలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు నీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటావు. ఇప్పుడు నా నిమిత్తం తల్లినైనను తల్లిదండ్రులను భూములను విడిచిపెట్టుకున్నాడు అర్థమైంది, నువ్వు నా కోసం బ్రతుకుతూ నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ కాపాడాలి. త్రాగుబోతుల్ని నీతిమంతులుగా మార్చాలి, వ్యభిచారులని సమసారవంతులుగా మార్చాలి, దొంగలని మోసగాళ్ళని నువ్వు మార్చాలి, అక్రమ సంబంధాలు తొలతూగుతున్న వారికి సమాధానం వచ్చేలాగా నువ్వు బతకాలి. వాళ్ళందరి కోసం నువ్వు బతుకుతున్నప్పుడు నువ్వు నా కోసం బతికినట్టే. నువ్వు నా కోసం బతికిన ఆజ్ఞల ప్రకారం బతికావు కాబట్టి నీకు పరలోకం తథ్యం. ఆమేన్.